వ్యక్తి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ ఈ యొక్క సమయంలో పార్టీని వీడి మీ యొక్క స్వలాభం కొరకు మీరు ఒక వేరే పార్టీ గురించి వేరే పార్టీ వైపు చూసినామన్నది ఇది అనైతికతం. ఆయన ఇండిపెండెంట్గా నిలబడుతున్నాడంట. ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను ఒకసారి అంటున్నారు, ఒకసారి వైసీపీలో చేరుతున్నాను అంటున్నారు, అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఒక ఇండిపెండెంట్ ఇస్తే దట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు ఇండిపెండెంట్గా నిల్చుంటే దట్ ఈస్ అప్ టు యూ. మీ జనసేన పార్టీకి మీకు సంబంధించింది. కానీ మీ వైసీపీ పెట్టేటువంటి ప్రలోభాలకు గురై మీరు ఇలాంటి దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇది తప్పండి. వాసుదేవన్ గారు చెప్పండి. ఒక్క నిమిషం, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ప్రలోభాలు కాదండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులకి సమానంగా మీతో పాటుగా మాకు విలువిస్తా ఉన్నారు. ఎక్కడుందండి 175 నియోజకవర్గాల్లో ఇదే గోల. మాకు సమన్వయంగా ఇవ్వట్లా. మీ కింద మేము పని చేయాలా? మీ కింద మేము బానిసలాగా చేయాలా? మేము టీడీపీ కార్యకర్తలం కాదు కదండి, మీ జనసేన పార్టీ కార్యకర్తలు. ఆయన బీజేపీ లక్ష్మణరావు గారు కొన్ని నియోజకవర్గాల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆ క్యాండిడేట్లు ఇబ్బంది ఉంటే మీ అధినాయకత్వానికి మీ యొక్క పార్టీ అధిష్టానానికి మీరు కంప్లైంట్ ఇవ్వాలా, అది సర్దుమరుగుతుంది. అంతే తప్ప ఇది బజార్కి వెళ్ళి ఇట్లా బజార్కి ఇచ్చడం మంచిది కాదు కదా. ఈ సమయంలో ఇది రక్ష చేయడం ఇది కరెక్ట్ గా, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ టైం, ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ టైం టు డూ ఆల్ దోస్ థింగ్స్. సమానంగా గౌరవించాలి. సమన్వయ కమిటీలు ఎందుకు గౌరవించడం మా యొక్క కర్తవ్యం కూడా. లక్ష్మణరావు గారు మా యొక్క కర్తవ్యం కూడా, 3 పార్టీల యొక్క కర్తవ్యం కూడా. వినండి, ఒకవేళ మీకేదైనా అవమానం జరిగి ఉంటే మీ యొక్క నాయకునికి వెళ్ళి మీ యొక్క అధిష్టానానికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలా, అది సర్దుమరుగుతుంది. అంతే తప్ప ఇలా బజార్కి ఇచ్చడం కరెక్ట్ కాదు. ఇది ఇలా బజార్కి ఇచ్చడం కరెక్ట్ కాదు. సమన్వయ గౌరవం భావించాడు. మేము కూడా భావించాం. ఒకటే సార్ వాసుదేవన్ గారు, వీళ్ళు ఏదేమైనా సరే కూటమి ఏం చేస్తుంది, అధికారంలోకి వస్తే ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఓట్లు పడతాయి. కానీ ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే ఓట్లు పడవు. మేము ఇప్పటి వరకు కూడా జనసేన, బీజేపీ, టీడీపీ మేనిఫెస్టో తెలియదు, టీడీపీ మేనిఫెస్టో తెలియదు, అసలు మేనిఫెస్టో ఏముందో తెలియదు, ప్రజలకి మేనిఫెస్టోని ఎలా తీసుకెళ్తారో తెలియదు. ఏం చూసి ప్రజలు ఓట్లు వేస్తారు? ప్రజలకి ఏం చూసి అంటే మీ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పరిపాలన చూశారండి. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే అంతకన్నా బాగా ఏం పరిపాలిస్తారు? ఇంతకన్నా బ్రహ్మాండం పగల తీసేలాగా పరిపాలన చేతికి వచ్చేంత వరకు ఓపిక పట్టానా? అనవసరం తొందరపడి అనవసరంగా మాట్లాడకండి. లక్ష్మణరావు గారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టేసరికి మీకేదో కోపం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నాకెందుకు కోపం వస్తుందండి? నేను జనసేన పార్టీ నాయకుడిని అయితే జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటే నాకే అవసరం? ఇప్పుడు మీ మీద ఊహాగానాలు వస్తున్నాయి. మీరు జనసేన పార్టీలో చేరబోతున్నారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. నిజమా కాదా చెప్పండి? ఆల్రెడీ జనసేనలోనే ఉన్నారండి. వైసీపీ పార్టీలో నేను నామినేషన్ వేస్తున్నా, నేను రెబల్ గా పోటీ చేస్తూ ఉన్నా. నేను అది చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. మీరు రెబల్ గా పోటీ చేస్తున్నారు, వైసీపీలో చేరుతలేరా మీరు? సార్ ఒకటి ఏఎస్ రావు గారు, భవిష్యత్తులో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. జాయిన్ అయితే జాయిన్ అవుతాం, తప్పే ఉంది. నాకు నిజంగా నాకు రాజకీయ భవిష్యత్తు అది చెప్పండి మరి. ఉందంటే రేపే జాయిన్ అవుతా, రేపే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కొండ వేసుకుంటా, తప్పే ఉంది. అదే కదా, ఇప్పుడు మీ యొక్క మార్పుకు మీ యొక్క ఈ యొక్క బాడీ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటంటే అదే కదా. జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద వచ్చేసింది కాబట్టి మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మారింది. లక్ష్మణరావు గారు, వచ్చిన వాళ్ళమే, ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళమే, అందరం కూడా రాజకీయాల్లో ఆ విలువతో కూడుకున్న రాజకీయాలు చేయడానికి వచ్చిన వ్యక్తులమే, ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలని వచ్చిన వ్యక్తులమే. రాజకీయ భవిష్యత్తు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి వెళ్ళాలి, మన వాయిస్ వినిపించాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉంటుంది. మీకు లేదా? బాలకోటి గారికి లేదా? అలాగే మన లక్ష్మణరావు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి 3 పార్టీలు కూడా ఒక మెట్టు దిగి తమ క్యాడర్లని త్యాగాలు చేసి కూడా 3 పార్టీలు కలయికగా ముందుకెళ్తున్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలా. చిన్న విషయాన్ని పెద్ద చేసి మిస్అండర్స్టాండింగ్ ఇచ్చేయద్దు. మీరు ఒక్క నిమిషం, అసంతృప్తులు ఉన్నాయి, చీపురు బిల్లులో ఉన్నాయి, శ్రీకాకుళంలో ఉన్నాయి.
ఆ ప్రతి నియోజకవర్గం కూడా అసంతృప్తులు ఉన్నాయి. లక్ష్మణరావు గారు క్యారెక్టర్లకి మీరు ఎంతవరకు భరోసా ఇచ్చారు? ఇప్పుడు ఏంటంటే ఒక 3 పార్టీలు కలిసి పోటీకి వెళ్తున్నారు, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్టు, దానికి మీ అలా వచ్చినటువంటి ఇబ్బందులు మీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళండి కదా. మీరు బయటకు వచ్చి రచ్చ చేయడం ఎందుకు? బీజేపీని జనసేన పార్టీని మీకేమో బానిసలాగా పనిచేయాలా? బానిసలు ఎవరు చెప్పలేదు లక్ష్మణరావు గారు, బానిసల మాట అవసరం లేదు. ఇప్పుడు 3 పార్టీలు కూడా సమన్వయం తెలుస్తున్నారు, 3 పార్టీలు కూడా స్నేహపూర్వకంగా ముందుకెళ్తున్నారు. మీకు మీ నియోజకవర్గంలో మీకు సంబంధించి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ జరిగి ఉంటే మీ అధిష్టానానికి వినవించుకోండి, అది దూరం చేయడం జరుగుతుంది, అది ఫిలప్ అవుతుంది కదా. మీరు ఎందుకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? స్థానాల్లో మీకు టికెట్లు ఇచ్చినప్పుడు మా జనసేన పార్టీ నాయకులకి బీజేపీ